सर्वत्र सदा प्रदीप्तम् सकल प्रजा ज्योतिष्यम् श्रीकरं शुभकरं। ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఈరోజు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతోపాటుగా గత కొత్తలుగా జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి మనం తినే ఆహార పదార్థాల్లో ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకుంటే గ్రహ దోషాలు మనకు తొలగుతాయి, గ్రహానుకూలత ఏర్పడుతుంది అన్న అంశం గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా మేషం, వృషభం, మిథున రాశుల వారు వారి ఆహారపు అలవాట్లను ఏ విధంగా మార్చుకుంటే వారికి ఆర్థిక లాభాలు చేకూరుతాయి, చేస్తున్న పనుల్లో విజయం కలుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది అన్న అంశం గురించి తెలుసుకుంటూ దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా వివాహ ప్రయత్నాలు ఎంత చేస్తున్నప్పటికీ కూడా కన్య యొక్క వివాహం అంటే ఆడపిల్ల వివాహం ఆలస్యం అవుతుందని చెప్పి బాధపడుతున్నారు. అటువంటి వారు పాటించాల్సిన ఒక చక్కటి పరిహారం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. మంగళవారం 22వ తారీఖు సెప్టెంబర్ నెల 2015వ సంవత్సరం, శ్రీ మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి శుద్ధ నవమి రాత్రి 8:10 వరకు, నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 3:32 వరకు, వర్జం పగలు 1:11 నుంచి 2:47 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:18 నుంచి 9:07 వరకు, తదుపరి రాత్రి 10:43 నుంచి 11:33 వరకు, రాహుకాలం పగలు 3 గంటల నుంచి 4:30 వరకు, యమగండం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఈరోజు శుభ సమయాలు ఏమి లేవు. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మానసిక అశాంతి అధికమవుతుంది. పనుల్లో కూడా ఆటంకాలు, అవాంతరాలు అధికంగా ఉంటాయి. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరిస్థితి కూడా ఈ రాశి వారికి నిరుత్సాహపరుస్తుంది. వాహనాలు నడిపే విషయంలో చాలా వరకు కూడా జాగ్రత్త వహించాలి. నిర్లక్ష్యం వహించడం మంచిది కాదు. చర్చల్లో ప్రతిష్టంభన కూడా కొనసాగుతుంది. ఆలోచనలు ఏవి కూడా నిలకడగా ఉండవు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పని భారం తప్పదు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. సినీ, టీవీ కళాకారులకు కూడా చికాకులు అధికమవుతాయి. విద్యార్థులకు కొంత ఒడిదుడుకులు ఈరోజు తప్పకపోవచ్చు. ఆశించిన ఫలితాలు రావడం కూడా కష్టమని చెప్పవచ్చు. మహిళలకు కూడా నిరుత్సాహంగానే గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక మేషరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారి ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కుటుంబ సభ్యులతోటి విభేదాలు మరింత అధికమవుతాయి. శ్రమ తప్ప ఫలితం అంతగా కనిపించదు. అనారోగ్య సమస్యలు, ఔషధ సేవనం కూడా ఈరోజు ఈ రాశి వారికి తప్పకపోవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చిక్కులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారు బదిలీలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వరకు విదేశీ పర్యటనలు రద్దవుతాయి. సినీ కళాకారులకు కూడా ఈరోజు ఒత్తిళ్లు కాస్త అధికంగా ఉంటాయి. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు రావడం కష్టమని చెప్పవచ్చు. మహిళలకు కూడా కుటుంబ చికాకులు, అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా ఉంటాయి. ఇక వృషభ రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామివారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. ఆర్థిక విషయాలు ఈ రోజు ఈ రాశి వారికి కాస్త ఆశాజనకంగా ఉంటాయి. సన్నిధుల సాయంతో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో చికాకులు తొలగి ముందడుగు వేస్తారు. రాజకీయ సాంకేతిక రంగం వారికి సన్మానాలు, సత్కారాలు, సినీ కళాకారులకు ఊహించినటువంటి అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యార్థులకు కూడా ఈరోజు వెలువడే ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మిథున రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ సౌఖ్యం కూడా ఈ రాశి వారికి ఉంటుంది. ప్రతితుల నుంచి కూడా మాట సాయం వీరికి అందుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీల్లో మంచి లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతి అవకాశాలు, రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి ఉత్సాహంగా గడుస్తుంది. సినీ కళాకారులకు గౌరవ పురస్కారాలు కూడా దక్కుతాయి. విద్యార్థుల అంచనాల్లో పొరపాట్లు దొరలవచ్చు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి విభేదాలు అధికమవుతాయి, కావున జాగ్రత్త వహించాలి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికి అందవు. ఇక కర్కాటక రాశి వారికి వాడకాసు రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహ ఆరాధన చేయడం, నవగ్రహ స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారి వ్యవహారాలు ఏమి కూడా ముందుకు సాగు. ప్రయాణాల్లో కూడా మార్పులు చేర్పులు ఉంటాయి. వివాదాలు కొంతవరకు వీరికి ఆందోళన కలిగిస్తాయి. ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆటుపోట్లు ఏర్పడతాయి. ఉద్యోగ వర్గాల వారికి అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. రాజకీయ వర్గాల వారికి ఒత్తిడులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారుల ప్రయత్నాలు ఇవి కూడా ఫలించవు. విద్యార్థుల అంచనాలన్నీ కూడా తప్పుతాయి. మహిళలకు కుటుంబ ఒడిదుడుకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక సింహరాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు లేత పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారి ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. అనుకోని ఖర్చులు కూడా కన్యారాశి వారికి ఎదురవుతాయి. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు ఆకస్మికంగా చేస్తారు. ఒప్పందాలు కూడా కొన్ని వాయిదా వేసుకుంటారు. సన్నిధులతోటి కూడా ఈ రాశి వారికి విభేదాలు అధికమవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆటుపోట్లు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చేర్పులు, రాజకీయ సాంకేతిక రంగం వారికి మనశ్శాంతి లోపిస్తుంది. సినీ కళాకారులకు కూడా ఈరోజు చిక్కులు అధికమవుతాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు రాకపోవడం చేత నిరాశ చెందుతారు. మహిళలకు కూడా మానసిక ఆందోళన అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక కన్యారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు తెలుపు రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి నూతన పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో కూడా ఈరోజు ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. రావాల్సిన సొమ్ము కూడా వీరికి చేతికంతుంది. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం ధరిస్తాయి. ప్రతిని కూడా తమ దారికి తెచ్చుకుంటారు. వాహనాలు స్థలాలు కొనుగోలు చేయాలి అని చెప్పి అనుకున్న వారి కోరిక నెరవేరుతుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతులకు సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ వైద్య రంగాల వారికి కూడా ఈరోజు యోగదాయకంగా ఉంటుంది. సినీ కళాకారులకు అవార్డులు కూడా లభిస్తాయి. విద్యార్థులను ఒక ప్రకటన ఇట్టే ఆకట్టుకుంటుంది. మహిళలు సంతోషకరమైన వార్తలు వింటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దుర్గామాతను పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈరోజు నిరుత్సాహపరుస్తుంది. ప్రయాణాలు కూడా వృశ్చిక రాశి వారు ఆకస్మికంగా చేస్తారు. సన్నిధులతోటి కూడా ఈ రాశి వారికి విభేదాలు అధికమవుతాయి. ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. గొంతు సంబంధిత రుగ్మతలు కొంతవరకు ఈరోజు ఈ రాశి వారిని బాధిస్తాయి. నిర్ణయాలలో తొందరపాటు కనిపిస్తుంది. కావున కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పనుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. భాగస్వామ్య వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో చికాకులు ఎదురవుతాయి. రాజకీయ వర్గాల వారికి పదవులు చేజారే సూచనలు. సినీ టీవీ కళాకారుల ప్రయత్నాలు ఏవి కూడా ముందుకు సాగవు. కావున జాగ్రత్త వహించాలి. విద్యార్థుల ఆశలు కూడా ఫలించవు. కావున కొంతవరకు విద్యార్థులు సంయమనాన్ని పాటించడం చాలా మంచిదని చెప్పవచ్చు. మహిళలకు కూడా కుటుంబ సభ్యులతోటి వివాదాలు విభేదాలు అధికమవుతాయి. మహిళలు కుటుంబ సభ్యులతోటి సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఇక వృశ్చిక రాశి వారికి వాళ్ళకాల్సి వచ్చే రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారి కార్యక్రమాలు ఏవైతే అనుకుంటారో అవన్నీ కూడా అనుకున్న విధంగా సాగుతాయి. సన్నిధులతోటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. శుభకార్యాల్లో కూడా ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్య నుంచి ఈరోజు ఈ రాశి వారు బయటపడతారు. కొన్ని కేసుల నుంచి కూడా విముక్తి పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు ఉల్లాసంగా ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగుల హోదాలను దక్కించుకుంటారు. రాజకీయ సాంకేతిక రంగాల వారికి సన్మానాలు సత్కారాలు. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు కొన్ని అప్రయత్నంగా దక్కుతాయి. విద్యార్థులు కూడా ఈరోజు అనుకూల ఫలితాలు సాధిస్తారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. షేర్ల క్రయ విక్రయాలలో మంచి లాభాలు. ఇక ధనురాశి వారికి వాళ్ళకాల్సి వచ్చే రంగు లేత ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు శ్రీ దత్తాత్రేయ స్వామివారిని కానీ లేక సాయిబాబాని కానీ పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి పరిస్థితులు అంతగా అనుకూలించవు. రాబడి కంటే కూడా ఈరోజు ఖర్చులు అధికంగా ఉంటాయి. సన్నిహితులతోటి కూడా ఈరోజు వీరికి విభేదాలు ఏర్పడతాయి. ఆరోగ్య భంగం, ఆసుపత్రుల సందర్శనం తప్పకపోవచ్చు. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆటుపోట్లు తప్పవు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు చేర్పులు, పారిశ్రామిక వైద్య రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. సినీ కళాకారులకు కూడా ఈరోజు గందరగోళంగా గడుస్తుంది. విద్యార్థులు ఈరోజు వెలువడే ఫలితాలపై నిరాశ చెందుతారు. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు నూతన ఉత్సాహం అధికమవుతుంది. ఆర్థిక లావాదేవీలు చాలా వరకు కూడా ఈరోజు వీరికి ఆశాజనకంగా ఉంటాయి. సన్నిధులతోటి కూడా వీరు ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. అనుకున్నది ఎట్టకేలకు కూడా సాధిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో నూతన పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్న సమస్యలు తీరి ఈరోజు ఒడ్డున పడతారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి గౌరవ పురస్కారాలు, సినీ టీవీ కళాకారులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. విద్యార్థులకు కూడా ఈరోజు వెలువడే ఫలితాలు ఊరట కలిగిస్తాయి. భవిష్యత్ ప్రణాళికలు కూడా విద్యార్థులు రూపొందించే పనిలో నిమగ్నమవుతారు. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. కుంభరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరూ కూడా నరసింహస్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారి పలుకుబడి పెరుగుతుంది. కష్టానికి తగిన ఫలితం కూడా ఈ రాశి వారికి దక్కుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్య నిర్ణయాలకు ఈరోజు తగిన సమయం. తమను వ్యతిరేకించే వారు కూడా వీరికి తోడ్పాటును అందించడం విశేషమైన అంశంగా చెప్పవచ్చు. ఆదాయం ఈ రాశి వారికి మరింతగా పెరుగుతుంది. నూతన వ్యాపారాలు కూడా చేపడతారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు దక్కుతాయి. రాజకీయ వైద్య రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు, సినీ టీవీ కళాకారులకు అవకాశాలు కొన్ని అప్రయత్నంగా దక్కుతాయి. విద్యార్థులకు కూడా అనుకున్నటువంటి ర్యాంకులు రావడం చేత వీరు ఆనందంగా గడుపుతారు. మహిళలు కూడా నూతన ఉత్సాహంతో గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మీన రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు బంగారు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈ రోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు మంగళవారం కావున కుజగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో కుజగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు కుజగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పినప్పుడు దగ్గరటువంటి ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి సింధూర పూజన చేయించుకొని ఆ తర్వాత ఆలయంలో కూర్చొని హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని 3 సార్లు పారాయణం చేసి ముందుకు బయలుదేరి వెళ్ళడం లేదా కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల ఈరోజు చేయబోయే కార్యక్రమాల్లో తప్పకుండా కూడా విజయాల వారిని వరిస్తాయని చెప్పవచ్చు. మనం గత కొద్ది రోజులుగా ఏ ఆహార పదార్థాల మీద ఏ గ్రహాల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది, మనకున్న సమస్యలను బట్టి ఏ పదార్థాలతో ఉన్న ఆహార పదార్థాలను మనం భుజించాలి, అదేవిధంగా ఎటువంటి పదార్థాలు మనం దానం ఇవ్వాలి, ఏ గ్రహానికి ఏ పదార్థం ప్రీతికరం అన్న అంశం గురించి ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈ రోజు నుంచి మనం ఏం చేస్తున్నామంటే మనం ప్రధానంగా మేషం నుంచి మీనం దాకా కల 12 రాశుల వారి గురించి చెప్పుకుంటూ ఒక్కొక్క రాశి వారు ఎటువంటి ఆహార పదార్థాలను ఇష్టపడతారు అన్న అంశాన్ని, అదేవిధంగా వారు ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటే జీవితాంతం వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది అన్న అంశం, ఎటువంటి ఆహార పదార్థాలను వారు తగ్గించాలి అన్న అంశం గురించి తెలుసుకుందాం. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ నేను చెప్పబోయే అంశం ఏ పదార్థాలను ఏ రాశి వారు ఇష్టపడతారు అన్న అంశం ఒకటి, ఆ తర్వాత వారు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే వారికి ఆరోగ్యం బాగుంటుంది అన్న అంశం, అదేవిధంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అన్న అంశం, ఆ తర్వాత ఎటువంటి ఆహార పదార్థాలను వారు తీసుకోకపోవడం మంచిది అన్న అంశం గురించి తెలుసుకుందాం. అందులో భాగంగా ఈరోజు కార్యక్రమంలో మేషం, వృషభం, మిథున రాశుల వారు ప్రధానంగా వారు ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటారు, ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే వారికి ఎటువంటి సమస్యలు తొలగుతాయి, ఎటువంటి ఆహార పదార్థాలను వారు పూర్తిగా తీసుకోరాదు అన్న అంశాల గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు ఎక్కువగా కూడా తీపి పదార్థాలు అంటే మక్కువ వీరికి కాస్త అధికంగా ఉంటుందని చెప్పొచ్చు.
వారు ఎంత కష్టపడి తీపి పదార్థాలు తినకూడదు అని చెప్పి నిగ్రహించుకున్నప్పటికీ కూడా ఒక్కసారి వారి కంట స్వీట్స్ పెడితే మాత్రం ఇక వారిని ఆపడం కొంత కష్టమని చెప్పవచ్చు. అది చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఎవరినా కూడా కావచ్చు. స్వీట్స్ అంటే మేషరాశి వారికి కాస్త మక్కువ అధికంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా కూడా వీరు తినే పదార్థాల్లో కొంత తీపి ఉండాలని కోరుకుంటారు. అదేవిధంగా స్వీట్స్ పట్ల వీరికి కాస్త మక్కువ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా వీరికి ప్రధానంగా గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు అంటాం కదా, ఇటువంటివి ఎక్కువగా కూడా వచ్చి ఈ గ్యాస్ట్రిక్ సమస్యల వల్ల ఎక్కువగా మేషరాశి వారు జీవితాంతం కూడా ఇబ్బంది పడుతుంటారని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా సాధ్యమైనంత వరకు కూడా వీరు చల్లటి పదార్థాలను అదేవిధంగా నీటి శాతం ఎక్కువగా ఉన్నటువంటి కాయగూరలను తీసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. అంటే చల్లగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి. అదేవిధంగా నీటి శాతం ఎక్కువగా ఏ కూరగాయల్లో అయితే ఉంటుందో వాటిని కనుక్కొని అటువంటి కూరగాయలను ఆహార పదార్థం రూపంలో తీసుకునే ప్రయత్నం చేయడం జీవితాంతం కూడా మేషరాశి వారికి చాలా మంచిది. అదేవిధంగా సోంపు మరియు జీలకర్రని కూడా వీరు ఆహారంలో వీలైనంత వరకు తీసుకుంటూ ఉండడం మంచిదని చెప్పవచ్చు. ప్రతి నిత్యం లేదా వీలైనంత వరకు కొద్దిగా సోంపును కొద్దిగా జీలకర్రను నేరుగా తీసుకోవడం లేదా జీలకర్ర లాంటి వాటిని ఆహార పదార్థాల్లో ఉపయోగించి వాటిని తీసుకోవడం చాలా మంచిది. దీనివల్ల వీరికి ఇందాక చెప్పిన గ్యాస్ట్రిక్ సమస్యలు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అవి దూరం అవడానికి, రక్తపోటు లాంటి వ్యాధులు ఏమైనా ఉంటే కూడా రాకుండా ఉండడానికి ఇటువంటి ఆహార నియమాల్లో కొంత మార్పులు చేర్పులు చేసుకోవడం మేషరాశి వారికి సర్వదా శ్రేయస్కరం చెప్పవచ్చు. ఇక అదేవిధంగా తీపి పదార్థాలను, పంచదార, అదేవిధంగా ఎర్ర మిరపకాయలను, మసాలాలను ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. ఒక్క మాట చెప్పాలంటే అటువంటి పదార్థాలను మేషరాశి వారు తీసుకోకపోవడం మంచిది చెప్పవచ్చు. ఇక వృషభ రాశి వారి విషయానికి వస్తే చల్లగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను అంటే కూల్ డ్రింక్స్ లాంటివి కానీ లేదా చల్లటి వాటిని ఏదైనా కూడా ఎక్కువగా ఇష్టపడతారు. అదేవిధంగా కారంగా ఉన్న పదార్థాలంటే వృషభ రాశి వారికి అమితమైన ఇష్టంగా చెప్పవచ్చు. కాబట్టి చల్లంగా ఉన్న పదార్థాలు, కారంగా ఉన్న పదార్థాలను ఎక్కువగా వృషభ రాశి వారు వీరి జాతకరీత్యా ఎక్కువగా ఇష్టపడతారని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రధానంగా వృషభ రాశి వారు ఎక్కువగా ఆకుకూరలు, సలాడ్స్ వంటివి ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. వారంలో కనీసం 1-2 రోజులైనా ఆకుకూరలతో ఉండిన పదార్థాన్ని భుజించడం, సలాడ్స్ ప్రతిరోజు కూడా తీసుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. మిరియాలు, లవంగం వీలున్నప్పుడల్లా కూడా ఆహారంలో తీసుకుంటూ ఉంటే చాలా మంచిదని చెప్పవచ్చు. మిరియాలను, లవంగాలను వీలున్నంత వరకు ప్రతిరోజు కాకపోయినా వారంలో 1-2 సార్లు అలా ఆ పదార్థాలను తీసుకునే ప్రయత్నం చేయడం వృషభ రాశి వారికి చాలా మంచిది. కొత్తిమీర, అదేవిధంగా గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఇలాచీలు కొన్ని ఉంటాయి, అంటే ఏలక్కలు కొన్ని ఉంటాయి, గ్రీన్ కలర్లో ఉంటాయి అవి. అదేవిధంగా ఎక్కువగా మసాలాలు తినకపోవడం, అదేవిధంగా పాలు తాగడం కొంతమంది ఎక్కువగా చేస్తుంటారు కదా, వాటిని కొంతవరకు కానీ పాలతో చేసిన పదార్థాలను కానీ కొంతవరకు తక్కువగా తీసుకోవడం ఈ వృషభ రాశి వారికి జీవితాంతం మంచిదని చెప్పవచ్చు. ఇక మిథున రాశి వారి విషయానికి వస్తే వీరు ఎక్కువగా కూడా స్వీట్స్ని బాగా ఇష్టపడతారు. అదేవిధంగా ప్రధానంగా రెడీమేడ్ ఫుడ్, జంక్ ఫుడ్స్ అంటాం కదా, వీటి పట్ల మిథున రాశి వారికి అమితమైనటువంటి ఇష్టం ఉంటుందని చెప్పవచ్చు. ఇటువంటి పదార్థాలు వారి కంటికి కనిపిస్తే వీరిని ఆపడం బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదని చెప్పవచ్చు. దీనివల్ల వీరికి కొంతవరకు ఇబ్బందులు వస్తాయి. అదేవిధంగా వీరు యాలకులను, పాలతో చేసిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం మిథున రాశి వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. చూడండి, గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఇలాచి అంటాం కదా, యాలకులు, అదేవిధంగా పాలతో తయారు చేసిన పదార్థాలను వీరు ఎక్కువగా ప్రతిరోజు కానీ వారంలో ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా ఆహార పదార్థాల రూపంలో ఏదో ఒక రూపంలో తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకోవడం మంచిది. అదేవిధంగా ఎక్కువగా గ్యాస్ట్రిక్ సమస్యకి కారణమైనటువంటి ఆహారాన్ని అంటే ఎక్కువగా కొన్ని పదార్థాలు తిన్నప్పుడు కొంతమందికి పడవు. ప్రధానంగా ఏంటంటే కడుపులో గ్యాస్ అంటాం కదా, ఇవి వచ్చేలా ఉంటాయి కదా, అటువంటి పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే మిథున రాశి వారికి అంత మంచిది. అదేవిధంగా పసుపు, ఇంగువను కూడా ఎక్కువగా ఉపయోగించకపోవడం మంచి, అంటే తక్కువగా ఉపయోగించాలి. ప్రధానంగా గ్యాస్ట్రిక్ సమస్యలు కలిగించేటువంటి ఆహార పదార్థాలకు మిథున రాశి వారు ఎంత దూరంగా ఉంటే జీవితాంతం వీరికి అంత మంచిది. అదేవిధంగా స్వీట్స్, జంక్ ఫుడ్స్ అని కూడా వీరికి ఇష్టమని చెప్పుకున్నాం కాబట్టి ఇవి కూడా ఎక్కువగా భుజించడం అంత ఆరోగ్యరీత్యా కూడా అంత మంచిది కాదు కాబట్టి ఎవరికి కూడా మంచిది కాదు. అందులో ప్రధానంగా మిథున రాశి వారి గురించి ఇక్కడ చర్చించుకుంటున్నాం కాబట్టి వారికి ఇటువంటి వారి విషయాల్లో కొంత జాగ్రత్త వహించడం, కొంచెం నియమాలు పాటించడం, తక్కువగా తీసుకోవడం, ఒకవేళ పూర్తిగా మానలేకపోయినా ఈ విధంగా జాగ్రత్త వహిస్తే వారి ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగున్నప్పుడు ఆటోమేటిక్గా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ చక్కగా రాణించగలుగుతాము. అదేవిధంగా లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక్కడ కేవలం మన జన్మరాశిని అనుసరించి మాత్రమే ఇక్కడ వివరిస్తాను. ఆ తర్వాత ఒక వ్యక్తి జాతక చక్రాన్ని పరిశీలించేసినప్పుడు ఆ జాతక చక్రంలో ఆ వ్యక్తికి అనారోగ్యాన్ని కలిగించేటువంటి గ్రహాలు ఏ ఉన్నాయి అన్న అంశాన్ని కూడా పరిశీలన చేసుకుని మనం గత కొద్ది రోజులుగా ఏదైతే ఆహార పదార్థాల మీద గ్రహాల ప్రభావం చెప్పనుకున్నాం కదా, ఆ గ్రహాలకు సంబంధించినటువంటి పదార్థం అంటే ఒక వ్యక్తికి ఉదాహరణకు జాతకంలో శని బాలేదనుకుందాం, శని అనారోగ్యాన్ని కలిగించేటప్పుడు శనికి సంబంధించిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది. ఒకవేళ గురువు బాలేకపోతే గురువుకు సంబంధించిన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఒక జాతక చక్రాన్ని పూర్తిగా పరిశీలన చేసినప్పుడు పూర్తిగా మనం అనలైజ్ చేయగలుగుతాం. ఇక్కడ కేవలం నేనేంటంటే రాసులను బట్టి మాత్రమే తెలియజేస్తాను. ఇవన్నీ కూడా కొంతవరకు ఖచ్చితంగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు. ఇక్కడ మనం ఇందాక చెప్పినట్టుగా మేషం, వృషభం, మిథున రాశుల వారు ఎవరైతే ఆహార పదార్థాలు ఏవి తీసుకోవాలి,
తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదు అన్న అంశం గుర్తుంచుకున్నారో వాటిని రాసి పెట్టుకుంటే జీవితాంతం కూడా వారి ఈ ఆహార విషయాల్లో నియమాలు పాటిస్తూ ఉంటే తప్పకుండా కూడా వారి జీవితం సంతోషంగా ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా వివాహ ప్రయత్నాలు కన్యకు ఎంత చేస్తున్నప్పటికీ కూడా అమ్మాయి వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఎవరికైతే అధికంగా వస్తున్నాయో అటువంటి వారు అటువంటి దోష తీవ్రతను తగ్గించడం కోసం, ఆ కన్య యొక్క వివాహం త్వరితగతిన కావడం కోసం ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశం గురించి తెలుసుకుందాం. మనం ఏదైనా వివాహానికి హాజరైనప్పుడు అక్కడ పెళ్లి కూతురుకు మామూలుగా కూడా గోరింటాకు పెట్టడం మనకు ఒక ఆచారంగా ఉంటుంది. అంటే పెళ్లి కూతురు గోరింటాకు పెట్టుకుంటుందని చెప్పొచ్చు. అలా ఆ పెళ్లి కూతురు గోళ్లకు గోరింటాకు పెట్టుకున్న తర్వాత ఆ మిగిలిపోయినటువంటి గోరింటాకు ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకుని వచ్చి ఎవరికైతే ఈ వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు కలుగుతున్నాయో ఆ అమ్మాయికి ఆ మిగిలినటువంటి గోరింటాకును ఆ అమ్మాయి చేతి వేళ్ళకు పెట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల ఈ వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయి వెంటనే వివాహం కావడానికి ఈ పరిహారం చక్కగా కూడా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తికరించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.